కాంగ్రెస్ పార్టీ పేదల అవసరాలను గుర్తించి అనేక పథకాలకు రూపకల్పన చేసిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందరావు అన్నారు. పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో ఏపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అంగా బానోజీ నరసింహవర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ అభయహస్తం పథకంపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించాలని సూచించారు. ఈ నెల 16న ఉక్కునగరంలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్లాంట్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ ముందుంటుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు అచ్యుతు, నూకరాజు, భగతు, రజియా, అష్రఫ్, షరీఫ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమైన గ్యారంటీ ఒకటి ఇందిరమ్మ అభయహస్తం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో చేయడానికి అది ప్రోగ్రాం తాలూకా ముఖ్య అంశం ఏంటంటే, ప్రతి నెల 1వ తారీఖున తెల్లకాడ్ హోటల్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళ అకౌంట్లోని 5,000 రూపాయలు వేసేదానికి, అది రాష్ట్రంలోనే కాదు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మళ్ళీ రేపు ఓటు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్న విధంగా వీళ్ళందరూ తయారయ్యారు. వీళ్ళందరికీ కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎలా ఉండేదో అంతకంటే బాగా చేయాలనే షర్మిల గారి రూపంలో ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల గారు ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ఈరోజు అనేక రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి కార్యకర్తను కూడా ముందుకు తీసుకెళ్లాలని, అందులో పేదవాడు పడుతున్న కష్టాలు ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళే దశగా షర్మిల గారు ఆలోచన విధానాలతో ప్రతి కార్యకర్తని కూడా ముందుకు తీసుకెళ్తూ అక్కడ ప్రతి నియోజకవర్గాల్లో కూడా లోకల్ సమస్యలు తెలుసుకోవడానికి విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను, అలాగే అన్ని జిల్లా అధ్యక్షులకు కూడా అదే పట్టుదలతో అదే దీక్షతో మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రావాలని, అలాగే సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకున్న దశగా ఈరోజు